హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి BEML అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ మూవర్ లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది ఎవరు మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఇది టెంపరీ బేస్డ్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఈ BEML లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే అండి, మెయిన్ మనకి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ అండ్ నెక్స్ట్ మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యొక్క వెహికల్స్ అండ్ మెట్రో రైల్వేస్ వీటి యొక్క కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు టేకప్ చేస్తారండి. ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్, ఎవరు మిస్ చేయొద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే చూడండి, BEML లిమిటెడ్ గవర్నమెంట్ ఇండియా అండర్టేకింగ్లో అయితే ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది. ఇందులో చాలా పోస్టులు పడ్డాయండి. చూడండి, ఇందులో వచ్చేసి మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్ HR పడ్డాయి, అండ్ వచ్చేసి మనకి మేనేజర్ పడ్డాయండి, అసిస్టెంట్ మేనేజర్. వీళ్ళన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నేను ఫ్రెషర్గా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అడ్మిన్ ఆఫీసర్ ఉంది కదండి, ఇది ఫ్రెషర్ క్యాండిడేట్, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. BE, BTech అండ్ హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టోటల్ 30 పోస్టులు అయితే పడ్డాయండి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 16, SC వచ్చేసి 4, ST వచ్చేసి 2, OBC వాళ్ళకి 8 అండి. అండ్ నెక్స్ట్ EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 3 పోస్టులు అయితే పడ్డాయి. మనం రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకున్నట్టయితే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అండర్ ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అని ఇచ్చారంటే, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది, తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీ కింద తీస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వేరియస్ డివిజన్స్లో అయితే వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటాయి. ఏవేమంటే మనకి ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ స్టోర్స్ అని చెప్పేసి, ఫైనాన్స్, HR అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్, వీటికి సంబంధించి వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకి ఎక్కడ ఇచ్చారంటే అండి, కర్ణాటక, కేరళ అండ్ మార్కెట్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియాలో అయితే వీళ్ళకి ఉన్నాయి. మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడైతే మనకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్టయితే 27 years అయితే ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, పే స్కేల్ ఇచ్చారండి. శాలరీ మనకి గ్రేడ్ 1కు వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్కి అంతా 30,000 నుంచి 1,20,000 వరకు బేసిక్ పే వస్తుందండి. బేసిక్ పే ప్లస్ మనకి DA యాడ్ అవుతుంది. కంపెనీ అకామిడేషన్ అంటే మనకి ఫుడ్, రూమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అని, PF అని చెప్పేసి ఇవన్నీ ఇస్తారు. మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే గ్రాస్ శాలరీ ఎలా లేదన్నా మనకి 50,000 వరకు వస్తుంది. కండిషన్స్ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే ఇండియన్ సిటిజన్ అయితే చాలండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది 27 December 2023 లోపు అయితే మనకి కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి 5 years ఫర్ SC, ST క్యాండిడేట్స్, 3 years ఫర్ OBC క్యాండిడేట్స్, నెక్స్ట్ PWBD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్టయితే అండి, జనరల్ అండ్ EWS అండ్ OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 500 అయితే ఫీజు ఉంటుంది. నెక్స్ట్ SC, ST, PW క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే ఏం అవసరం లేదండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇది ఆన్లైన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. www.BEMLindia.in అని చెప్పేసి ఇచ్చారు కదా, అది కూడా మనకి 27 December 2023 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీకైతే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమంటుందండి. 10th, ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, BE, BTech వాళ్ళు అయితే వాళ్ళు, అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ మీ రెజ్యూమ్, ఇవన్నీ అయితే మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఇది ఏంటంటే మన ఏ డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలని చెప్పేసి ఇచ్చారు. నేను ఇవన్నీ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒక సర్టిఫికేషన్ అనేది చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మిన్ ఆఫీసర్స్ అని ఉంది, చూసారు కదండి, దానికి అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ అండి, ఇన్ ఇంగ్లీష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. పైన అప్లై ఆన్లైన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. మీరు ఓపెన్ చేశాక పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసి అక్కడ బాక్స్ మీద టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దానికి కూడా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఆ బాక్స్ కూడా టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, పొజిషన్ ఫర్ అడ్మిన్ ఆఫీసర్ ఉంది కదా కింద, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ నేము, ఈమెయిల్ ID, ఆధార్ కార్డు, మీ కేటగిరీ
నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ అండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఓటీపీ ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్కి అనేది మెసేజ్ అయితే వస్తుందండి, రిజిస్ట్రేషన్ ఐడి. దాని ద్వారా మీరైతే ఇక్కడ లాగిన్ అయిపోయి మీ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేశాక అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.